ఈ వీడియోలో దేవర రిలీజ్ ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రస్ట్రేటెడ్ రివ్యూస్. కొత్తగా వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసి ఈ రిలీజ్ ట్రైలరు ఫస్ట్ కానీ రిలీజ్ చేసుంటే సగం హైప్ అక్కడే వచ్చేసేది. ఏం చెప్తానంటే రిలీజ్ ట్రైలర్లో కొంచెం స్టోరీ లైను, కొంచెం వరల్డ్ బిల్డింగ్ కానీ, ఆ వాటర్లో స్కెలిటన్స్ కానీ, ఫైట్లు కానీ, దేవర అంటే భయం అని ఇండైరెక్ట్గా చెప్పాడు. ఇది వచ్చి గ్లిమ్స్ స్టార్టింగ్లో వచ్చింది కదా, ఈ షాట్ ఇది. ఈ ఫైట్ రాత్రి అవుతుందా లేకపోతే కల్లో వచ్చిందా ఏమో తెలీదు. కొరటాల శివ గారు కూడా ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, ఇది యాక్షన్ డ్రామా అని. ఫుల్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, తప్పనిసరిగా చూడాలి, మనిషి అంటే ఒక భయం ఉంటుంది అని. ఈ జాన్వీ కపూర్ లుక్ చూస్తే రంగస్థలంలో సమంతలాగా ఉంది. మరి క్యారెక్టర్ ఉందా లేకపోతే ఎక్స్పోజింగ్ కోసం పెట్టారా ఏం అర్థం కావట్లేదు, చూడాలి మరి. కొంచెం ఎమోషనల్ కూడా ఉంది, పక్కా కమర్షియల్ లాగా చెప్తున్నారు ఆయన. చూడాలి మరి ఎట్టుందో. తారక్ అన్నది 3 సంవత్సరాల తర్వాత వస్తున్న సినిమా ఇది. వర్కౌట్ అయితే మాత్రం రికార్డులు తిరిగేస్తుంది అని అనుకుంటున్నాను. ఈ షార్ట్ తర్వాత కూడా షార్క్ సీన్ అయితే కొంచెం రివీల్ చేశారు. అక్కడ కూడా అనిరుద్ కొంచెం బీజిఎం పర్లేదు అని అనిపించింది. ఈ ఫేస్ ఆఫ్ మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. సైఫ్ అలీ ఖాన్ది, ఎన్టీఆర్ది ఫైట్ ఒక పెడితే బాగుంటుంది అనిపిస్తున్నాను. లాస్ట్ షాట్లో తలుపు తీసి వస్తాడు ఆయన, దేవరాలో లేకపోతే 3వ ఎన్టీఆర్ ఉన్నాడో ఏదో చూడాలి మరి. చూడాలంటే 27 దాకా వెయిట్ చేయాలి.